వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల దాడిని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నారు. ఉద్యోగులే కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఖండించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి కోరారు. అధికారం లేకనో అధికారం కోసమో లేదా ఉద్యోగులపై దాడికి ప్రేరేపించడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు సమానమేనన్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ మరికొందుకు అధికారులపై దాడి కేసును సంబంధించి అధికారులు ఈరోజు వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల దాడిని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నారు. ఉద్యోగులే కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఖండించాలని తెలంగాణ ఉద్యోగుల దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ అదేవిధంగా ఉన్నతాధికారులపై దాడికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అన్ని కలెక్టరేట్ల ముందు మధ్యాహ్నం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఆ మేరకు నిన్న సమావేశమైనటువంటి ఉద్యోగుల జేఏసీ ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు నిరసనకైతే పిలుపునిచ్చింది. ఇక అందరు ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ బేసిక్, అదేవిధంగా పింఛన్దారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఉద్యోగులే కాకుండా అందరూ కూడా దీనికి మద్దతు తెలపాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ స్థాయి జిల్లాలో కలెక్టర్ పై దాడి జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది పథకం ప్రకారం జరిగినటువంటి దాడి. ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వివరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగులకు సపోర్ట్ గా నిలవాలి అని చెప్పేసి కూడా ఉద్యోగుల జేఏసీ పిలుపునిస్తుంది. ఆ మేరకు ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ముందు మధ్యాహ్నం ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. ఇక పార్టీలకు అతీతంగా ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కోరుతా ఉన్నారు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలి. కానీ కొంతమంది అలా వ్యవహరించకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ పై కావచ్చు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ పై దాడి చేశారో వాళ్లకు మద్దతు తెలపడం ఒకసారి ఆలోచన చేయాలి అని చెప్పేసి కూడా ఆయన కోరుతా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వివరించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.